ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో రాత్రికాలం శుభం తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరిని దీవించునుగాక, నిశ్చయంగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని చిత్తమైతే మనకు ఈ రాత్రి పాస్టర్ అరుణ్ కుమార్ గారి ద్వారా మీటింగు జరగవలసి ఉండేది. మరి కాబట్టి మనము దేవుని చిత్తం కొరకై ప్రార్థించాము. మరి రాత్రి మరి ఆ యొక్క రోడ్డు మార్గం విషయంలో మనము మార్గం సరిగా లేక మరి మీటింగ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి సమస్తమును అది మన మేలు కొరకనని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం అలాగన సెలవిస్తున్నది, దేవుని ప్రేమించే వారికి సమస్తమును మేలు కూడి జరుగుతున్నదని. మరి కాబట్టి మనమందరం దేవుని ప్రేమిస్తున్నాం. నిజమేనా? అందరు దేవుని ప్రేమిస్తున్నారా? మరి దేవుని ప్రేమించినప్పుడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడు మరి ఖచ్చితంగా ఆయన మేలునే జరిగిస్తాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అది మనం తప్పకుండా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మరి ప్రతి క్రైస్తవుని జీవితంలో మరి మేలు కీడులు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. మరి లోకంలో ఏ విధంగా అయితే మనం ప్రకృతిలో చూస్తామో మరి దాన్ని ఏమంటారు, కష్ట సుఖాల గురించి మరి పెద్దలు చెప్తా ఉంటారు. కష్టం వెనకాల సుఖం ఉంటుందని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఎల్లప్పుడూ వర్షాకాలమే ఉండదు. వర్షాకాలం పోయిందంటే మరొక కాలం వస్తుంది. ఎల్లప్పుడూ అదే ఉండదు. అది పోయిందంటే మరొక కాలం ఉంటుంది. కాబట్టి ఈ కాలాలు భూమి మీద ఏ విధంగా అయితే మారుతూ ఉంటాయో మరి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా మరి అట్లాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి భూమికి ఏం జరుగుతున్నదో మనిషికి అదే జరుగుతున్నది. ఎందుకంటే మనము పార్ట్ ఆఫ్ ది ఈ భూమిలో ఒక భాగమై ఉన్నాం. మనము నేల మట్టికి సంబంధించిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుని జీవితంలో ఎల్లప్పుడూ మరి మేలులే ఉంటాయనేది ఎల్లప్పుడూ మనము ఆ విధంగా నమ్మకూడదు. మరి మన జీవితంలో అన్ని మరి ఒడిదుడుకులు మేలులు అన్నీ ఉంటాయి. మరి ఎల్లప్పుడూ మనం దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, నాకెందుకు ఇట్లా జరుగుతుందని మనము దేవుణ్ణి ఎన్నడూ ప్రశ్నించకూడదు. హల్లెలూయా. మరి యోబు జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు యోబు ఎన్నడూ ఆయన ప్రశ్నించలేదు. ఆయన అందుకొరకే యోబు జీవితాన్ని ఆయన గమనించే పౌలు గారు రోమాపత్రికలో రాశాడు, 8వ అధ్యాయంలో రాశాడు. ఆయన దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకూడి జరుగుటకై. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీవు దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో దేవుడు శ్రమలను రానిస్తాడు. నిజమేనా? పౌలు గారు దేవుని ప్రేమించాడా? దానియేలు దేవుని ప్రేమించాడా? మరి షడ్రక్ మెషకులు దేవుని ప్రేమించారా? వారి జీవితంలో ఏమొచ్చింది? వచ్చాయా? మరి మీరు కూడా దేవుని ప్రేమిస్తే హల్లెలూయా. మరి మీరు నిజంగా మీకు ఏ కీడు రాకపోతే, లేకపోతే మీకు ఎలాంటి శ్రమలు రాకపోతే ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహమే వస్తుంది అనుకోరండి. మీరెవరంటే సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, మీరెవరంటే ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహమే తప్ప వారి జీవితంలో మరి ఆ లేమి అనేది లేదు ఎప్పుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుడు మరి ఏది జరిగించినా మన జీవితంలో ఆయన సమస్తమును మేలు కొరకే. నమ్ముతున్నారా? ఒకవేళ నీవు 10th క్లాస్ పాస్ అవ్వాలన్నా అది మేలు కొరకే, ఫెయిల్ అయిపోయినా అది మేలు కొరకే. హల్లెలూయా. మరి ఒకవేళ నువ్వు ఎంత ముందుకు వెళ్ళాలో దేవునికి ముందే తెలుసు. విలియం బ్రెన్హాము 7వ తరగతి ఫెయిల్ అయిపోవాలని
మరి ఆయన అక్కడే ఆగాలనేది అది దేవుని చిత్తం. అది హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరి జీవితంలో ఆయన మేలులను దాచిపెట్టి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మనకు ఆయన అధికంగా డబ్బు ఇవ్వకపోవచ్చు, అధికంగా జ్ఞానం ఇవ్వకపోవచ్చు, అధికంగా ఆయన భూములను ఇవ్వకపోవచ్చు, అధికంగా ఆయన మనకు ఏది ఇవ్వకపోవచ్చు, కానీ మనకు ఆయన అధికంగా తన్ను తానిచ్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన తనను తాను నీకు ఇచ్చుకోవడం కంటే గొప్పది మరి ఏది లేదు. మీకు సంతోషాన్ని ఇవ్వట్లేదు ఈ మాట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి అత్యధికమైన ఆనందం ఏదనగా దేవుడు మనకు తనకు తాను ఇచ్చుకున్నాడు. ఆయన దేవుడు ఏదో మనకు బహుమానం ఇవ్వలేదు, కానీ ఆయనయే తనకు తాను మనకి ఇచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దానికంటే గొప్ప బహుమానం ఏదైనా ఉన్నదా? ఆ రోజు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు ఆయన, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చున్న మన యొక్క శరీరంలో చుట్టబడ్డాడు. హల్లెలూయా. మరి ఇక్కడ కూర్చొని ఉన్న ఈ పొట్టివాడైనా చిన్నవాడైనా విక్టర్లో దేవుడు ఉన్నాడనంటే లోకము నమ్మదు. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడింది ఆ గొప్ప దేవుని కానుక, ఆ గొప్ప యెహోవా దేవుడు అంటే ఆ రోజు ఎవరు నమ్మలేకపోయారు. ఈరోజు కూడా దేవుడు తన్ను తాను మరి ఒక స్వరూపము సొగుసు లేని వారులో ఆయన తన్ను తాను చుట్టుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మన మాటలు ఇంపుగా ఉండవు, మన స్వరూపము వారికి సౌందర్యంగా ఉండదు, మనం చూడ్డానికి వారికి అందంగా ఉండము, కానీ దాని వెనకాల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు పశువుల పాకను ఎన్నుకున్న దేవుడు అదే దేవుడు ఇంకా మారలే. అదే ఆ యొక్క బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరేవాడు కాదు ఆయన. ఒకవేళ ఆయన బాహ్య సౌందర్యాన్ని కోరేవాడైతే ఆయన లూసిఫర్ కంటే ఆయన తన్ను తాను ఆయన అందంగా తయారు చేసుకునేవాడు ఆయన. కానీ దేవుడు అందములో గోచరం కాడు, దేవుడు గుణలక్షణంలో గోచరమవుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తును అందంగా మార్చినది ఏది? ఆ యొక్క గుణలక్షణము. హల్లెలూయా. ఎలాంటి గుణలక్షణమైనది? ఆయన తనను తాను తగ్గించుకొని తనను తాను దీనుడుగా మారి ఆయన పాపు లెక్క పాదాలు గడిగాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అది సౌందర్యం అని అంటే సౌందర్యం ఎక్కడో లేదు, కానీ దీనత్వంలో ఉన్నది. నీకు చూసే ఆ రూపం లేకపోవచ్చు, కానీ నువ్వు ఎంత దీనుడుగా ఉంటావో అంతగా నీలో దేవుడున్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆ రోజు దేవుడు ఆ యొక్క యెరూషలేమును విడిచిపెట్టి ఆ యొక్క శాస్త్రులను పరిసయ్యులను ఆ మత పెద్దలను విడిచిపెట్టి ఆయన హల్లెలూయా అందుకొరకే ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు. గొర్రెల కాపరులకే ఎందుకు కనబడవలెను? హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆ రోజు ఆ యొక్క గొప్పవారికైనా తన్ను తాను కనబరుచుకోలేదు. కానీ నిజమేనా? అందరూ వాక్యంతో ఉన్నారా? హల్లెలూయా. ఆయన ఆ యొక్క సామాన్యులైన వాళ్ళు, మరి సౌండ్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఓకేనా? హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఎవరు కావాలంటే దీనుడు కావాలి. అందుకే ఆ గొప్ప మత కేంద్రమైన ఆయన యెరూషలేం దగ్గరికి తన దూతలను పంపించలేదు ఆయన. నిజమేనా? ఆ గొప్ప ఆ గీల్గాలులోనికి ఆయన తన యొక్క దూతను పంపించలేదు ఆయన. ఆ హెబ్రోనుకు పంపించలేదు ఆయన. ఆ యొక్క సియోను పురానికి పంపించలేదు ఆయన. కానీ తన యొక్క వర్తమానాన్ని ఆయన ఎక్కడికి పంపించాడు? ఆ బేతేలుకు పంపించలేదు. కానీ ఆయన ఆ యొక్క గొప్ప వర్తమానాన్ని ఆయన దీనుల దగ్గరికి పంపించాడు ఆయన. మీకు ఎప్పుడైనా ప్రశ్న రాలేదా? హల్లెలూయా. ప్రభువా, గొప్ప పండితులు, వేదాంతులు, ధనము, డబ్బు ఉన్నవారు ఎందరో ఆ యెరూషలేం పట్టణంలో ఉన్నారు. అయితే నీవు జన్మించినప్పుడు, హల్లెలూయా, జన్మించినప్పుడు ఆ మహిమలో నుండి వర్తమానాన్ని ఆ దూతల ద్వారా ఆ గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు పంపించావు ప్రభువా? హల్లెలూయా. అందుకే పరలోకానికి గర్విష్ఠులు పోరు,
పరలోకానికి మరి దేవుని యొక్క ప్రజలను ప్రేమించని వారు పోరు. పరలోకానికి ఎవరు వెళ్తారంటే దీనులు, సామాన్యులు, ఆయన చెప్పే ప్రతి మాటకు లోబడేవారు. వారు మాత్రమే ర్యాప్చర్లోకి వెళ్తారు. వారి దేహాలు మాత్రమే మహిమ దేహాలుగా మారుతాయి. ఆ రక్త మాంసపు దేహము ఆ థియోఫరీ దేహాన్ని ధరించుకొని అది మహిమా దేహంగా మారుతుంది. దీనుల కొరకు మాత్రమే అది. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆ యొక్క యెరూషలేములో ఉన్న ఆ మత పెద్దల దగ్గరికి తన దూతలను పంపించలేదు ఆయన. నిజమేనా? అక్కడున్న ధనవంతులకు పంపించలేదు ఆయన. అక్కడున్న ఆ యొక్క హెరోదు దగ్గరికి పంపించలేదు ఆయన. కానీ ఎక్కడో ఆ సామాన్యులు, చదువు రాని వారు, పలుకుబడి లేని వారు బిక్కు బిక్కుమంటూ రాత్రికాల సమయంలో, హల్లెలూయా, ఆ రాత్రికాల సమయంలో ఆ యొక్క గొర్రెలతో చూడండి, దృశ్యాన్ని ఒకసారి చూడండి. ఎంత అమాయకులై ఉండాలి వాళ్ళు. హల్లెలూయా. ఎవరు గుర్తించని ప్రజలు వాళ్ళు, ఎవరి పలుకుబడి లేని వారు. కానీ దేవుడు తన దృష్టిని ఎక్కడ పెట్టాడు? ఆయన ఆ ఇజ్రాయెల్ దేశం అంతటిని గమనించినప్పుడు అక్కడ దీనులు ఆయనకి ఎవరు కనిపించారు? మనం ఏమనుకుంటున్నామంటే, హల్లెలూయా, పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్న సతీశయ్య గారి దగ్గర దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఆయన ఒకవేళ ఆయనతో దేవుడు ఉంటే ఉన్నారా? నాతోనే ఉన్నారా? సతీష్ కుమార్తె కనుక దేవుడు ఉంటే దేవుడు ఏం చేయాలంటే తీర్పు దినాన సతీష్ కుమార్ ఆ యొక్క శాస్త్రులను, పరిసయ్యులను వారందరిని పిలిచి, నాయనలారా, మరి నేను మీకు తోడుగా ఉండలేకపోయాను, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉండకుండా సతీష్ కుమార్కి నేను తోడే ఉన్నాను, అతనికి పరలోకం ఇచ్చాను అని అంటే దేవుడు క్షమాపణ చెప్పాలి. కానీ ఆ రోజు ఆయన పెద్దలతో లేని దేవుడు, పలుకుబడి ఉన్న వారితో లేని దేవుడు. ఈ రోజు కూడా ఆయన సతీష్ కుమార్తో లేడు. ఆయన ఈరోజు ఈ దీన ప్రజలతో ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సతీష్ కుమార్ అంటే నాకేదో కక్ష కాదు, కానీ మీకు అర్థం కావడానికి స్టోరీ చెప్తున్నాను. మన కళ్ళెదుట జరుగుతున్న ఆ యొక్క సాదృశ్యాన్ని తీసుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి 1000 మంది ఉన్న దగ్గర దేవుడు ఉండడు, లక్షల మంది ఉన్న దగ్గర దేవుడు ఉండడు, ఏదో గొప్ప పాటలు పాడే దగ్గర దేవుడు ఉండడు. హల్లెలూయా. మరి వారు ఎట్లాంటి పాటలు పాడుతున్నారు? ఎవరు? ఆ యొక్క ప్రధాన యాజకులు. యెరూషలేము అనేది గొప్ప మత కేంద్రమై ఉన్నది. అక్కడనే యెహోవా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. పాటలు పాడడానికి అక్కడ కొయర్ బృందం ఉన్నది. వారు ఎక్కడ పాటను చక్కగా ఎత్తాలో, ఎక్కడ దింపాలో, స్వరములు ఆ యొక్క బెణుకు లేకుండా చక్కగా తర్బీదు పొందిన వారు అక్కడ ఉన్నారు. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. చక్కటి పాటలు పాడుతున్నారు. ఎక్కడ? ఆ యెరూషలేములో, ఆ యొక్క సొలొమోను కట్టించిన దేవాలయంలో. కానీ అయినా అంత చక్కటి పాటలు పాడుతున్నా కానీ దేవుడు మహిమలో నుండి ఆ యొక్క కేంద్రం పైన ఆయన దృష్టి పెట్టలేదు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఆయన జన్మించినప్పుడు ఆ యొక్క సామాన్యులైన గొర్రెల కాపురులకైన వర్తమానం పంపించాడు ఆయన. అందుకొరకే ప్రవక్త వర్తమానం బోధించాడు, గొర్రెల కాపరులకి ఎందుకు కనబడవలెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ తన్ను తాను ఆయన కనబరుచుకోవాలంటే, తన వర్తమానం ఆయన నీకు ఇవ్వాలంటే నీకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నీకు రాజకీయ నాయకులతో సంబంధం ఉంటే అసలు నీ దగ్గరికి రాడాయన. ఆ రోజు ఉన్న యొక్క ప్రధాన యాజకులకు, నేను చెప్పేది రైటేనా? కానీ చాలా మందికి నా మాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత, ఈరోజు ఈ వర్తమానం వచ్చిన తర్వాత అందరు హీరోలే. హల్లెలూయా. అంటే మనం మాట్లాడే మాటలు వారికి ఎట్లుంటాయంటే, ఆ రోజు అల్పమైన బెత్లెహేమ్ అన్నట్టుగా
ఈరోజు ఈ అల్పమైన ఒక మూలలో ఉన్న మనల్ని ఎవరు వర్తమానములో ఉన్నవారు కూడా గుర్తించరు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్లు, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మనకి ఏం తెలియదు. అతని దగ్గర ఉన్న ప్రజలకు ఏం తెలియదు. అవును, తెలియని వారే దేవునికి కావాలి. ఏమి లోకం తెలియని అమాయకులు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఆ యొక్క రాజకీయ పలుకుబడి నీకు ఉన్నదనుకోండి, దేవుడు నీతో అసలు ఆయన వ్యవహరించాడు. ఆయన హల్లెలూయా. ఆ రోజు ఆ ప్రధాన యాజకులకు, ఆ యెరూషలేములో ఉండే ఆ మత పెద్దలకు ఆ హేరోదుతో సావాసం ఉన్నది, వారికి రాజకీయ పలుకుబడి ఉన్నది. అయితే అందుకొరకే దేవుడు వారికి ఆయన తన్ను తాను ఆయన కనబరుచుకోలేదు. ఆయన జన్మించినప్పుడు ఆయన హల్లెలూయా ఆ యెరూషలేములో ఉండే ఆ ప్రజలకు గాని ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారా? కాబట్టి ఇక్కడ ఉండాలి, మనం అక్కడికి వెళ్ళాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇదేంటిది? ఇది యెరూషలేము. హల్లెలూయా. ఇది ప్రధాన మత కేంద్రం. దేవుడు ఈ యెరూషలేములో ఉండే ప్రజలకు గాని, అక్కడ ఉండే ప్రతి వారము ఆ యొక్క వాక్యాన్ని బోధించే ఆ ప్రధాన యాజకులకు గాని, అక్కడ ఉండే ఆ పరిసయులకు గాని, గొప్పవారికి గాని, ధనవంతులకు గాని ఎవరికి కూడా ఆయన మహిమలో నుండి ఆయన వర్తమానం పంపించలేదు. ఎందుకు పంపించలేదు? ఎందుకు ఆయన ఆ ప్రధాన యాజకులకు వర్తమానం పంపలేదు? అక్కడున్న ప్రజలకు పంపలేదు. ఆ రోజు 20 లక్షల మంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో. ఆ 20 లక్షల మందిని దాటుకొని వర్తమానము ఆ కొండ ప్రాంతంలో ఉండే ఆ గొర్రెల కాపురులకు ఎందుకు ఇచ్చాడు ఆయన? హల్లెలూయా. మీకు చెప్పేనా విషయం, మీరు గ్రహిస్తున్నారా? ఈ ప్రధాన యాజకులు దేవుని వాక్యం పైన ఆధారపడకుండా వారి సొంత తెలివిపైన ఆధారపడ్డారు. పౌలు గారు రాశాడా, వారికి దేవుని పట్ల ఆసక్తి ఉన్నది, కానీ వారి ఆసక్తి వాక్యానుసారమైనది కాదు, జ్ఞానానుసారమైనది కాదు. వారు ఏమనుకున్నారంటే, యెహోవా దేవుడు ఎట్లా రావాలంటే నన్ను కలవాలి, ఆయన వర్తమానం నాకు పంపాలి, ఆయన నాకు చెప్పకుండా రాడాయన అనుకున్నారు వాళ్ళు. కానీ నువ్వెంత మొనగాడివైనా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లా రావాలనుకున్నాడో అట్లే వస్తాడు. ఆయన ఎట్లా వస్తాడు? ఆయన స్త్రీ సంతానంగా వస్తాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు మన గొప్ప దేవుడు గొప్ప తాడుతో గుర్రం పైన, ఆ తెల్లని గుర్రం పైన ఆయన దుమ్ము లేపుకుంటూ వస్తాడు అనుకున్నారు. అందుకొరకు వారి దృష్టంత వాక్యం పైన లేదు, కానీ వారి దృష్టంత వారి ఊహల పైన ఉన్నది. యెహోవా దేవుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా వస్తాడు అని అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రవక్తలందరూ ఏమని ప్రవచించారు? ఆయన గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఎలాగుంటుందో ఆయన దీనుడిగా ఉంటాడని వాక్యం చెప్పింది. కన్యక గర్భవతి అయి కుమారుని కరుడని వాక్యం చెప్పింది. కానీ ఆ వాక్యాన్ని వారు మర్చిపోయారు. మోసే రాశాడు ఆయన స్త్రీ సంతానంగా వస్తాడని, వారు దాన్ని మర్చిపోయారు. హల్లెలూయా. వారు దేనిపైన ఆధారపడ్డారంటే వారి యొక్క మత సిద్ధాంతాల పైన, వారి యొక్క కొయర్ బృందం పైన, వారు పాడే పాటల పైన, వారికి ఉన్న ఆ యొక్క హోదా పైన ఆధారపడ్డారు. పోనీ ఈ ప్రధాన యాజకులకు తెలియజేయలేదు ఆయన, కానీ మరి ప్రజలకు ఎందుకు తెలియపరచలేదు? చూసారా? ఈ ప్రజలేమో ఈ ప్రధాన యాజకులేమో తమ తెలివితేటల పైన ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు వర్తమానానికి లోబడకుండా తమ సొంత మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఈ ప్రధాన యాజకుని నాశనానికి పోతే, ఒక సంఘ కాపరి మాట చెప్పినప్పుడు లెక్క చేయనోడు రేపు పరలోకానికి ఎట్లా వెళ్తాడు? లెక్క చేయని ఒక స్త్రీ పరలోకానికి ఎట్లా వెళ్తుంది? ఈ ప్రధాన యాజకుడు వెళ్ళాడా? మరి నువ్వు ఎట్లా వెళ్దాం అనుకుంటున్నావు? అందుకే సహోదరుడా, నీకు దీనత్వం కావాలి. దీనత్వం ఎట్లాంటిది? అది ఆ పాపుల పాదాలు కడిగేంతగా దీనత్వం, తగ్గించుకునే దీనత్వం కావాలి. హల్లెలూయా. వీళ్ళేమో వారికి తెలివితేటల పైన ఆధారపడ్డారు,
ఈ ప్రజలేమో ప్రధాన యాజకుల పైన ఆధారపడ్డారు. చూసారా, ఒక మానవుని పైన ఆధారపడే వారికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకోడు. స్త్రీలారా మాట్లాడతారా? మానవుల పైన ఆధారపడే వారికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకోడు. ఆయన హల్లెలూయా. సొంత తెలివి పైన, సొంత పుర్రె పైన, వాక్యం పైన ఆధారపడకుండా నీ తెలివితేటల పైన ఆధారపడితే దేవుడైన తన్ను తాను నీకు బయలుపరుచుకోడు. ఆయన ఆ రోజు యెషయా ప్రవక్త తన యొక్క స్నేహితుడైన రాజు పైన, రాజకీయం పైన ఆధారపడ్డాడు. అన్ని రోజులు దేవుడు అతనికి దర్శనం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఉజ్జా చనిపోయాడో, ఉజ్జియానా హల్లెలూయా చని రంగం మీద నుంచి పోయాడో, అప్పుడు ఆయన ఆ మహిమలోనికి ఎత్తబడ్డాడు, ఆత్మవంశంలోనికి వెళ్ళాడు, జరగబోయే సంగతులు రాశాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, నీ శత్రువు ఎవరో కాదు, నీకు నువ్వే శత్రువు. తనను తాను ఉపేక్షించుకోవాలన్నాడు ఆయన. కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే దేవుని మార్గానికి నీవే అడ్డున్నావు. ప్రవక్త అన్నాడా, దేవుని మార్గానికి అడ్డు వచ్చేవాడు ఎవరంటే ఈ విలియం బ్రెన్హామ్. ఆయన తన్ను తాను ఏమనుకున్నాడు? ఆయన ఈ దేవుని మార్గానికి అడ్డు వచ్చేవాడు ఈ విలియం బ్రెన్హామ్. వీని కనుక నేను అడ్డు తొలగిస్తే నేను దేవుని తేటగా చూస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇంత గొప్ప వర్తమానం ఉన్న ప్రజలకు కొద్ది కూడా పుర్రెకెక్కట్లే. ఇంకా మా సొంత మార్గంలోనే పోతామంటున్నారు. పోండి, మీకు చివరికి మిగిలేది బూడిద. హల్లెలూయా. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా ఎందుకు ఈ ప్రధాన యాజకుల దగ్గరికి తన దూతను పంపలేదు ఆయన? ఈ యెరూషలేములో ఉండే ప్రజల దగ్గరికి పంపలేదు ఆయన? ఈ 20 లక్షల మంది దగ్గరికి ఎందుకు వర్తమానం పంపలేదు ఆయన? ఎందుకనంటే వీళ్ళు ఒకరిపైన ఒకరు ఆధారపడేవారు. అయితే దేవునికి ఎవరు కావాలి? వాక్యం పైన ఆధారపడేవారు కావాలి, వర్తమానం పైన ఆధారపడేవారు కావాలి. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడాయన. అందుకొరకు ఆయన ఈ పూర్తిగా యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. వీరెంత పాటలు పాడినా, వీరికి ఎంత ప్రతి వారం నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి వారికి గొర్రెపిల్ల రక్తం ఉన్నా అయినా కానీ దేవుడు వారిని అసలు లెక్క చేయలేదు. కానీ ఈరోజు ప్రజలు ఎంత బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, హల్లెలూయా, కాలంలో బైబిల్లో లేని కార్యాన్ని చేస్తున్న సతీష్ కుమార్తో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. నిజంగా ఇది ఎంత బుద్ధిహీనత. హల్లెలూయా. దేవుడు లేడని దేవుని వాక్యం చెప్పింది. కానీ ప్రజలను మరి దేవుడే కృప చూపించాలి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటిది చెప్పండి? క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించేది ఎప్పుడెప్పుడు? దేవుని ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. నువ్వు నిరంతరము ఆత్మలో ఉండాలి. ఏదో డిసెంబర్ 25 కాదు, ఏదో నవంబర్ 22 కాదు. ఒక ఆరాధికుడు ఎల్లప్పుడూ ఆత్మవశంలో ఉండాలి. ఎవడెరును క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏంటిది? తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. డిసెంబర్ 25 ఒకటే నువ్వు ఆరాధిస్తున్నావా? కానీ మనం నిరంతరం ఆరాధకులమై ఉన్నాం. మనము సోమవారం నుంచి ఆదివారం వరకు కాదు, కానీ మనము 24 అవర్స్ ఆరాధకులం. మన జీవిత కాలం అంతటా ఆరాధకులమే. మన జీవిత కాలం అంతా క్రిస్మస్సే. హల్లెలూయా. కానీ ప్రజలకు ఏమాత్రం బుద్ధి లేకుండా పోయింది. వాక్యం గురించి ఆలోచన చేద్దామనే లేదు. హల్లెలూయా. క్రీస్తు జననం పైన డిబేట్లు జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు పుట్టాడు అని. ఎవర్రా నిన్ను శోధన చేయమంది? ఎవరు నిన్ను ఆలోచించమన్నది? ఎవరు జుట్టు పీక్కోమన్నారు? వాక్యంలో రాయబడి ఉన్నది. కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా. హల్లెలూయా. ఆయన శిలువ ఎప్పుడు వేయబడ్డాడు? పేతురు ప్రధాన యాజకుని ముంగిట
ఇంటి ముంగిట ఉండి ఆయన చలి కాస్తున్నాడు. ఆయన చలికాలంలో ఆయన సిలువేయబడ్డాడు, వేసవి కాలంలో ఆయన జన్మించాడు. ఆయన నీకు వాక్యాధారాలు ఉండంగా నీ పుర్రెలో పుట్టిన తెలివితో నువ్వు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎందుకు పాతాళాన్ని పంపించడం? నీ ప్రోగ్రాంలు దేనికి పనికిరావోయి? హల్లెలూయా. ఆ రోజు ప్రధాన యాజకునే దేవుడు లెక్క చేయలేదంటే, ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే అతడు నీతిమంతుడై ఉండాలి, ఈ నిందారహితుడై ఉండాలి. అయితేనే అతడు బ్రతికి బయటికి రాగలుగుతాడు. అట్లాంటి పరిశుద్ధులకే ఆయన హల్లెలూయా రక్షించలేదు. ఆయన వారికైనా తన్ను తాను బయలుపరచుకోలేదు. ఆయన ఈరోజు పాస్టర్లందరూ హల్లెలూయా మెజార్టీగా డబ్బుల కొరకు పనిచేస్తున్నారు. డబ్బు కొరకు పనిచేసే సేవ కూడా నీకు పరలోకం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? నాతో ఏకీభవిస్తారా? ఈరోజు భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతున్నదా? అలాగనే మనిషి తన స్వార్థం కొరకు తాను జీవిస్తూ డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. తన స్వార్థం కొరకు తాను జీవిస్తూ డబ్బు కొరకు జీవిస్తున్నాడు. నేనంటాను, తిమోతి పౌలు గారిని ప్రేమించాడా? పౌలు గారు పేదవాడు. పౌలు గారు తిమోతికి ఎట్లాంటి డబ్బు కట్టలు పంపలేదు. కానీ ఈరోజు వర్తమానంలో కూడా ఏంటిది? ఫలానా అయ్యగారితో సాహసం చేయాలంటే ఆడికి ఎందుకురా, ఏమిస్తాడు ఆయన మనకు? ఎప్పుడు డబ్బులే ఇవ్వడాయి. ఇప్పుడు వర్తమాన పాస్టర్లు కూడా ఎట్లయ్యారంటే, ఏ అయ్యగారి డబ్బులు ఎక్కువ ఇస్తే ఆరికి పరిగెత్తికి పోవడం. డబ్బు కొరకు ఎందుకు సార్ ఇంత గడ్డి తినడం? తిమోతికి పౌలు గారు డబ్బు కట్టలు పంపించాడా? ఆయనకు సరైన చొక్కాయే లేదు. తిమోతి, నేను ఆ పాత చొక్కా అక్కడ మర్చిపోయినా, వచ్చేటప్పుడు దాని దయతో పట్టుకొని రమ్మని అన్నాడు ఆయన. ఈ ముసలోని నేను ఎందుకు వెంబడించాలి? ఏం డబ్బు ఇవ్వడాయ్? అట్లాగే గారు, నేను చొక్కానా గిక్కానా ఇంకే లేదు అనలేదు ఆయన. పౌలు గారిలో ఏం చూశాడు ఆయన? పౌలు గారిలో దీనత్వం చూశాడు, పౌలు గారిలో దైవత్వం చూశాడు. హల్లెలూయా. కానీ ఈరోజు లోకానికి ఏం జరిగింది? డబ్బు కొరకు ఎందుకు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సంఘ శాఖల యొక్క పాస్టర్లు డబ్బు కొరకే తిరిగి, వర్తమానంలో ఉండే సేవ కూడా నీవు డబ్బు కొరకే తిరిగి, వాడికి నీకు పెద్ద తేడా ఏంటిదంటాను. నీకు సేవలో డబ్బులు రానప్పుడు ఎందుకు నువ్వు సేవ చేయడం? అది దేవుని చిత్తం కాదని వదిలేసి చక్కగా వేరే సువార్త చేసుకుంటూ పని చేసుకోవడం చాలా ఉత్తమం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీకు ఆ యొక్క కంపెనీ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతపు ప్రజలు నీకు డబ్బులు ఇవ్వరు. ఏ కంపెనీ అయితే నువ్వు జాబ్లో పెట్టుకున్నదో ఆ కంపెనీ నీకు డబ్బులు చెల్లించాలి. మరి నువ్వు యేసుప్రభు కంపెనీలో పనిచేస్తూ మరి ఎందుకు నీకు డబ్బులు లేవు? అంటే నువ్వు చేసే సేవ దేవుని చిత్తమేనా కాదా అనేది ఒకసారి తగలబడి లెక్కేసుకోవాలి. నువ్వు అయ్యగారు ఇస్తాడా, ఈఐ గారు ఇస్తాడా, ఎవరు ఇయ్యరు. నీ జీతం దేవుని దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. నీ జీతము సంఘం నుంచి రావాలి. సంఘమే నిన్ను పోషించాలి. ఎవరు నీకు జీతాలు ఇవ్వరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు డబ్బుల కొరకు గడ్డి తినే వాళ్ళు కూడా ఏమంటున్నారు? విలియం బ్రెన్హాము తప్పని అంటున్నారు. ఆయన జీవితంలో ఒక్క భాగం కూడా, జస్ట్ 1% కూడా మీకు తెలియదు. దయ్యానికి తెలుసు విలియం బ్రెన్హాము ఎట్లాంటి వాడో. ఒకసారి దయ్యాన్ని అడుగు, దయ్యం చెప్తుంది. ఎట్లాగా దేవుడు నీతో మాట్లాడు, దయ్యాన్ని అడుగు. హల్లెలూయా. నిజమేనా నేను చెప్పేది? పౌలు ఎవరో దయ్యానికి తెలుసు, పౌలు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. ఆ పూతోను దయ్యం పట్టిన ఆ బాలికలో ఉన్న దయ్యం చెప్పింది. కాబట్టి నీకు దేవుని దగ్గర నుంచి ఎట్లాగా ఆన్సర్ రాదు కాబట్టి దయ్యాన్ని అడుగు.
విలియం బ్రహ్నాం చేసిన కార్యాలేంటిది? దయ్యాన్ని అడుగు. అప్పటికైనా నీకు బుద్ధి గడ్డి పెడుతుంది దయ్యం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఈ యొక్క మత కేంద్రాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి తన వర్తమానం పంపించాడు? ఆ కొండ ప్రాంతానికి పంపించాడు ఆయన. ఆ యూదయ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క గొర్రెల కాపురుల ఎద్దకు ఆయన తన వర్తమానం పంపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వారికి ఉన్న అర్హత ఏంటిది చెప్పండి? వారికి ఉన్న ఆ క్వాలిఫికేషన్ ఏంటిది? వారు కేవలము దీనులు, ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగానే ఈ యెరూషలేము గొప్ప పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి ఎంతో భక్తిగల పట్టణం ఇది. నిజమేనా? మరి మనకంటే చక్కగా పాటలు పాడేవారు ఎవరి దగ్గర ఉన్నారు? జాన్ వెస్లీ దగ్గర ఉన్నారా? పాటలు పాడేవారు ఉన్నారు. చక్కటి క్వైర్ బృందం ఉన్నది, వాళ్ళే చక్కగా పాటలు పాడతారు. ఆ రోజు వీళ్ళు అదే చేశారు. అందుకొరకే ఈరోజు జాన్ వెస్లీ దగ్గర రాజమండ్రి ఇద్దరు వెస్లీలు ఉన్నారు అక్కడ. పెద్ద ఆయన ఎవరు? హోసన్న జాన్ వెస్లీ ఉన్నాడు, ఇంకో ఆయన జాన్ వెస్లీ ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వర్తమానం రాలేదు. ఎందుకు రాలేదు? వారు వాక్యం పైన ఆధారపడకుండా వారు తమ సొంత తెలివి పైన ఆధారపడుతున్నారు. మత కేంద్రాల వాళ్ళు చేసే పని అదే. అందుకొరకే దేవుడు ఆ రోజు ఈ మత కేంద్రం దగ్గరికి తన వర్తమానాన్ని పంపలేదు ఆయన. నిజమేనా? ఈరోజు వాక్యము వర్తమానము ఆ యొక్క సతీష్ కుమార్ని దాటి, ఆ కల్వరి టెంపుల్ను దాటి, ఆ యొక్క రాజమండ్రి జాన్ వెస్లీని దాటి, ఆ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ని దాటి, హల్లెలూయా, ఎక్కడెక్కడో ఉన్న మారుమూలలో ఉన్న యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఏం చూసి నిన్న ఆయన నీకు వర్తమానం ఇచ్చాడు ఆయన? కేవలం ఒకే ఒక క్వాలిఫికేషన్, అదే వాక్యాన్ని చేర్చుకునే హృదయం, వాక్యానికి లోబడే హృదయం. హల్లెలూయా. అదొక్కటే. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు అనే మాటను చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. ఎన్నో వచనం అది? 8వ వచనం. 8వ వచనం. కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. మళ్ళీ నేను మాట్లాడుతున్నాను, మందను కాయడం వేరు, చలిమంట కాయడం వేరు. ఇక్కడ వీళ్ళు మందను కాస్తున్నారే తప్ప చలి కాచుకోవడం కాదు. హల్లెలూయా. కానీ ఒక పాస్టర్ నాతో సవాల్ చేశాడు, మరి బైబిల్లో రాయబడి ఉన్నది గొర్రెల కాపరులు మరి చలిమంట కాస్తున్నారు కాబట్టి బైబిల్ తీసుకొచ్చి చదువుదామని అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అయ్యా ఆ వాక్యం తీసి చదవండి మీరే అన్నాను. ఆయన బైబిల్ తీసి ఆయన స్పీడ్గా చదువుతున్నాడు. ఆయన ఎట్లంటే అక్కడ ఏమని రాయబడి ఉందని తన ఊహలో ఉన్నది గొర్రెల కాపరులు చలిమంట కాస్తున్నారు అన్నట్టుగానే ఉన్నాడు ఆయన. ఆయన సేవలో దాదాపు చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఆయన. కానీ గొర్రెల కాపరులు చలి కాస్తున్నారా గొర్రెలు కాస్తున్నారా ఆ స్పృహలో లేకుండా ఉన్నాడు ఆయన. నేను అన్నాను ధైర్యంగా, అయ్యా చదవండి మీరు అని అన్నాను. అప్పుడు ఆయన చాలా స్పీడ్గా చదువుతున్నాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండ. ఈడికి వచ్చేసరికి బ్రేకులన్నీ పడిపోయినాయి. అయ్యా ఇప్పుడు చెప్పండి, మందను కాస్తున్నారా చలిమంట కాస్తున్నారా? అయితే మందనే కాస్తున్నారా అన్నాడు. ఇప్పుడు మీరేం చెప్తారు సమాధానం? యేసుక్రీస్తు చలికాలంలో పుట్టలేదు. ఆ పొలాల్లో గొర్రెల కాపరులు తమ మందను కూర్చోబెట్టే కాలంలో, ఆ పంటలు లేని కాలంలో, పంటలు లేని సందర్భం ఎప్పుడు చెప్పండి? ఎండాకాలంలో, వేసవి కాలంలో మాత్రమే.
ఆ కోతలు అయిపోయిన తర్వాత మాత్రమే, ఆ వేసవి కాలంలో మాత్రమే తమ మందను కూర్చోబెడతారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చదవండి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, ఎందుకంటే ఈ తిక్కలోళ్ళు ఉంటారని, ఈ వాదించేవారు ఉంటారని, మరి తెలివి తక్కువ కాదు కానీ తెలివితో మాట్లాడతారని, వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తారని, వారు తెలివితేటల పైన ఆధారపడతారని దేవుడికి తెలిసే ఆయన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగని రాశాడు. ఆయన దేవుడి వాక్యం రాయకపోతే ఇంకా మనల్ని దయ్యం ఇంకా ఎంత మోసం చేసేదో. అయితే దేవుడు ఆయన సమస్యాన్ని ముందే ఎరిగిన దేవుడు. ఆయన వీళ్ళు వాక్యాన్ని మారుస్తారని తెలిసే ఆయన ముందుగానే రాశాడు. ఆయన ఆదిలోనే అంతాన్ని ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు పుట్టిన కాలము చలికాలం ఎంత మాత్రమును కాదు. హల్లెలూయా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెరూషలేముకు ఆ యొక్క యూదయ ప్రాంతము ఒక 10 కిలోమీటర్ అనుకుందాం, లేదా ఒక 9 కిలోమీటర్ అనుకుందాం, 8 కిలోమీటర్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, దేవుని దృష్టిలో ఈ యొక్క కొండ ప్రాంతము ఏమన్నా మంచిగా, మనుషుల దృష్టిలో మంచిగా ఉంటుందా? ఇది లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆ వాసన వచ్చే గొర్రెలతో ఉన్నారు. గొర్రె ఏ వాసన వస్తుందో వాళ్ళు కూడా అదే వాసన వస్తారు. దేవుడు ఇక ఈ ప్రధాన యాజకులను విడిచిపెట్టి ఆయన తన దూతను పంపిస్తే ఉన్నారా ఇక్కడ? ఆయన మహిమలో నుండి, పరలోకంలో నుండి ఆయన పుట్టారని వర్తమానం పంపించాలంటే ఆయన ఇక్కడికి పంపించాలి. ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి, ఈ పాటలు పాడే కొయర్ బృందం దగ్గరికి, ఈ యెరూషలేములో ఉండే పరిసల దగ్గరికి, ఈ ప్రజల దగ్గరికి పంపించాలి ఆయన. కానీ వీళ్ళందరిని దాటుకొని వర్తమానం ఆ యొక్క సామాన్యమైన ఆ గుర్తింపు లేని ఆ కొండ దగ్గరికి ఆయన మహిమలో నుండి తన దూతను పంపాడు ఆయన. అందుకొరకే ప్రవక్త ఎందుకు గొర్రెల కాపరులకు కనబడవలెను. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, దేవుని యొక్క దృష్టి పూర్తిగా దీన్ని విడిచిపెట్టాడు ఆయన. నిజమేనా? అందుకొరకే దేవుడు ఈరోజు ఏ మత కేంద్రంలో లేడు ఆయన. 1,00,000 మంది ఉన్న దగ్గర లేడు ఆయన. ప్రతి వారం తెర పైన నడిచే చర్చిలలో అస్సలు లేడు ఆయన. ఎందుకంటే తెర మీద వాక్యాన్ని చూడడం అది మహా నేరము, అది మహా వాక్య విరోధం, అది అక్రమం. అది ప్రతి సంఘానికి ఒక సొంత కాపరి ఉండాలి. మీలో జారత్వములు జరుగుచున్నవి గనుక ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండవలెను, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవలెను. అలాగే ప్రతి సంఘానికి సొంత కాపరి ఉండాలి. కాయడానికి ఆయన కాపరిని పెట్టాడు ఆయన. నువ్వు ఎక్కడో ఉండి అన్ని చోట్ల నువ్వు ప్రజలను కాయలేవు, నీ ఇష్టానుసారంగా నడిపించకూడదు. అయితే నువ్వు నడిపించేది దేవుని మంద కాదు. అది నువ్వు నడిపించేది అక్షరాల నువ్వు ఒక బాలాకు అయితే నీ దగ్గర ఉన్న ప్రజలు ఆ మోయాబిలో ఉండాలి. రావాలి, కోపం రావాలని నేను మాట్లాడేది. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు కూడా రాశాడు, నా సహోదరులకు రోషం పుట్టించడానికే నేను ఈ మాటలు రాస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం దగ్గరికి రండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుడు ఈ వంకర మాటలు చెప్పే వాళ్ళ దగ్గర, మా ఆయన ఇట్లా, మా ఆవిడ ఇట్లా, మా పాప ఇట్లా. మా అమ్మాయి పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో కావాలి కానీ నీ అబ్బాయి పుట్టినప్పుడు ఏం జరిగింది ఎవరికి కావాలి? నీ తొక్కు సాక్ష్యం. హల్లెలూయా. నీవు ఆయనతో గుర్తించబడాలి. నా గుర్తింపు ఏదనగా వాక్యము. నేను ఆయన ప్రజలతో గుర్తించబడాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినా మనకు సంతోషం ఉండదు. మంచి వాక్యం చెప్పే పాస్టర్ ఉన్నా ఏముంది, అవును నువ్వు ఏముంది అనుకుంటే ఏముంది అంతే. ఆయన రక్తస్రావం గల స్త్రీకి ఆయన స్వస్థపరచు దేవుడు ఆయన. కానీ ఆ రోమీలకు, ఆ ఎగతాళి చేసే వారికి ఆయన సామాన్యుడు. ఆయన నువ్వు చూసే దృష్టిలోనే లోపం ఉన్నది. నీ కాపరి దేవుడి యొక్క సేవకుడు అంటే దేవుడి యొక్క సేవకుడు అవుతాడు. చెప్పొచ్చాడంటే చెప్పొచ్చాడు అంతే. నీవు ఏ దృష్టితో చూసావో అదే దృష్టి. మోసే ఆయన ఆ సింహాసనం పైన కాలు పెట్టి ఆయన ఈ అరుసు తొక్కుతున్నవారు, మట్టి తొక్కుతున్నవారు, బట్టలు లేనివారు రాజసంతానం అని చూశాడు. అదే కిటికీ గుండె చూసిన ఫరో వీళ్ళు బానిసలను చూశాడు. ఆయన చూశారా? ఒకే కిటికీ గుండా చూశారు, కానీ ఇద్దరి ఆలోచనలో తేడా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వారు అందరూ సంతోషంగా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే 3 రకాల ప్రజలు ఉంటారు. వారు దేవునితో సమాధానంగా ఉంటారని మనం భావించడానికి వీల్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈరోజు పెద్ద పెద్ద మత కేంద్రాల్లో లేడు ఆయన. ఆ లక్షల మంది జనాభా ఉన్న దగ్గర లేడు ఆయన. కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే వాక్యం ఎక్కడైతే ఉన్నదో ఆ వాక్యం చుట్టూ ఏ ప్రజలైతే కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఏ వాక్యం అది? అయ్యా మా అందరి ఇళ్లలో బైబిల్ ఉన్నది. సార్ ప్రధాన యాజకులు గారు మీ దగ్గర లేదా ధర్మశాస్త్రం? మరి మీ దగ్గరికి ఎందుకు ఆయన దూతను పంపలేదు? ఆయన ప్రశ్నించు ఆయనకు ఒకసారి. ఆ యెరూషలేం ప్రజల దగ్గర లేదా? యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు ధ్యానించువాడు, ఆనందించువాడు ధన్యుడనే వాక్యం వారికి తెలియదా? వారందరి ఇళ్లలో బైబిల్ ఉన్నది. హల్లెలూయా. వారి ఇళ్లలో బైబిల్ ఉన్నా కానీ వాళ్ళ గురువు ఎవరు? ప్రధాన యాజకులు గారు. మనకెందుకు అవన్నీ? దూత వచ్చింది, జ్ఞానులు వచ్చారు. నిర్మయండి, మన అన్నగారు ఉన్నారు కదా, సతీష్ అన్న కేక్ గొలిచాడంటే అంతే. మన ప్రధాన యాజకుడు కబురు పంపిస్తాడు కదా, దాన్ని ఏమంటారు, బూర ఊదిస్తాడు కదా, అప్పుడు మనం చూసుకుందాంలే. మనకెందుకు అవన్నీ? ఊరికే టెన్షన్ పడి ఎందుకు చావడం? హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? బైబిల్లో క్రిస్మస్ ఉందా లేదా? అవన్నీ మాకెందుకు సార్? ఏదో ఆటో తోలుకుంటున్నాను నేను. ఇక్కడ ఆటో తోలుకునే వాళ్ళ గురించి కాదండి, దయచేసి నేను అపార్థం చేసుకోకండి. లోకంలో ఉండేవాళ్ళు యేసు నిన్ను పిలుచున్నాడు ఆటో పైన రాసుకొని, వానికి తెలిసిందంతా ఆ అయ్యగారి గురించే. అన్న అనిల్, యేసు నిన్ను పిలుచున్నాడు, అతనికి వాక్యంతో పని లేదు, ఆ అయ్యగారితోనే పని. నిజమేనా కాదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఎవరిపైన? ఆ రోజు ప్రజల, యెరూషలేం ప్రజల దృష్టి ఎవరిపైన? ఆ ప్రధాన యాజకుని పైన. నిజమేనా? ఈరోజు ఈ క్రైస్తవులందరి దృష్టి ఎవరిపైన? వారి పాస్టర్ పైన. పెద్ద అయ్యగారు, ఏందా ఆయన మాట్లాడేది? క్రిస్మస్ లేదట, కేక్ లేదట, అంత పెద్ద అయ్యగారే పట్టణానికి వచ్చి హెలికాప్టర్లో వచ్చి కేక్ కోస్తే ఎవరు రైడా? కేక్ తినేది లేదా? కేక్ కోసుకో, ఇట్లా కోసుకోవయా? యేసు పేరు మీద కేక్ కోయడం ఏంటిది? బుద్ధి లేకపోతే సరే. హల్లెలూయా. కాబట్టి ప్రజలు అంత మనకెందుకు, వాడేదో వాక్కుంటాడు, అది లేదు ఇది లేదు. బైబిల్ చూడాల్సిన పని లేదు, మనం అయ్యగారిని చూడాలి. అయ్యగారు వారం వారం వాక్యం చెప్తాడా లేదా? ఉపవాసం ఉంటాడా లేదా? పాటలు పాడుతాడా లేదా? అది కావాలి, కానీ బైబిల్ ఏముందో మనకెందుకు? నాతో ఏకీభవిస్తారా? ఈరోజు ప్రజలు అట్లే ఉన్నారా లేరా? ఆ రోజు ప్రజలు అట్లే ఉన్నారా లేరా? కాబట్టి ఆ రోజు నా యెరూషలేం ప్రజలందరూ ఆ గొప్ప మహిమలో నుండి రావాల్సిన దూత వర్తమానాన్ని వారు పోగొట్టుకున్నారు. ప్రధాన యాజకుడు అందుకొరకే పోగొట్టుకున్నాడు. కానీ కొండ ప్రాంతం దగ్గరికి ఆయన సామాన్యులైన గొర్రె వాసన వచ్చే, సరైన వస్త్రాలు లేని ఆ గొర్రెల కాపురుల ఎద్దకు ఆయన
తన దూతను పంపించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. సంతోషంగా ఉందా? వర్తమానం దేవుడు మీకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందా? ఆ రోజు వారు గొర్రెల కాపురుల దగ్గరకు దూతలు ఉంచినందుకు వారు అత్యానందభరితులయ్యారు. వారు చాలా సంతోషించారు. వారు ఏమాత్రం ఆగలేదు గాని పరిగెత్తుకొని పోయి, ఓ పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుడి కానుక, మా జన్మ ధన్యమైంది. దూత ఎట్లా చెప్పాడో అలాగే ఆయన చుట్టబడి ఉన్నాడు. ఆయన తమతో చెప్పబడినట్టుగానే ఉన్నాడు. ఈయనే మన యొక్క ఇమ్మానుయేలు. ఓ మన 7వ దూత ఏం చెప్పాడో అదే జరుగుతున్నదా? వేరేది ఏమైనా జరుగుతున్నదా? ఆయన ఎట్లా చెప్పాడో అదే జరుగుతూ ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే ఈరోజు మనకు అంత ఆనందము, సంతోషము. మనమే ఆయనకు ఆరాధకులమై ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే దేవుడు వీళ్ళ దగ్గరికి ఆయన తన దూతను పంపలేదు. ఆయన ఈ సామాన్యుల దగ్గరికి ఆయన తన వర్తమానాన్ని పంపించాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఈ పట్టణానికి మరి మీరేమంటారంటే, ఏమో సార్ మీరేం అట్ట మాట్లాడతారు, ఏం అన్యాయం చేశారు వాళ్ళు? యేసు ప్రభు మహిమలో నుండి వారి దగ్గరికి దూతను పంపిస్తపోలేదా? ఏమో ఏం దేవుడో ఏంటిదో, మరి అంత అన్యాయమా? ఒకసారి పంపించి చూడాలి కదా. ఆవు, అందుకే నేను అంటాను, సాక్ష్యం ఉంది మీకు చూపిస్తా. ఆయన తెలియపరచకుండా ఏమి చేయడు. ఆయన ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు చక్కగా పోక వాళ్ళు ఏం చేశారంటే, హల్లెలూయా, వాళ్ళు కూడా అనుకున్నారు, అరే మనం మూడు దేశాలు ఉన్నాం. ఒక ఆయనేమో ఆడికి వద్దురా అని ఒక ఆయన, లేదు లేదు ఒక్కసారి మరి పోయి చూస్తే పోలేదా? మరి అన్ని ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నవారు, నేను చెప్పేది వాక్యమేనా? ప్రపంచంలో ఉండే అన్యులైనా సైతం యెరూషలేంకి రావాలి. అదొక్కటే ఆరాధన కేంద్రం. ఆ రోజు అన్యుడైన ఆ నపుంసకుడు ఆరాధించడానికి కందాకే రాణి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేంకి వచ్చాడు. కాబట్టి నలుమూలల నుంచి వచ్చే ఈ ప్రధాన మత కేంద్రంలో తెలిసి ఉండకపోతుందా? ఆ యూదుల రాజు పుట్టినవాడు వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఆ నక్షత్రం సరే తర్వాత చూద్దాంలే, కానీ ముందు పోయైతే చూద్దాం. హల్లెలూయా. ఈ కొత్తగా కనిపిస్తున్నారు, తలబాగ కట్టుకొని వింతగా, వారి దగ్గర ఏవో నక్షత్రాలు చూసే గొట్టాలు పెట్టుకొని, వీడెవరు వింతగా ఉన్నారు వీళ్ళు, ఆ నోట ఈ నోట. అది రాజు దగ్గరికి పోయింది. మీరేదో వర్తమానంతో వచ్చారట, ఏంటిది కథ? అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? హల్లెలూయా. అప్పుడు ఆ దేశమంతా కలవరపడింది, రాజు కలవరపడ్డాడు. ఏమిటిది? 7వ దూత వర్తమానమా? ఆయన వర్తమానం ద్వారానే పరలోకం వెళ్ళడమా? కలవరమే తప్ప వర్తమానం దగ్గరికి వచ్చేది లేదు. నిజమేనా? అందుకొరకే దేవుడు జ్ఞానులు పంపించినప్పుడు వాళ్ళు రాకపోతే, ఆ యొక్క మహిమలో నుండి దూతలు వచ్చినా వారు నమ్మనే నమ్మరు. ఎందుకంటే వాళ్ళు దృష్టి ఏంటంటే, ఆ గొప్ప యెహోవా పుడితే రాజభవనంలో పుట్టాలి, పుడితే ఆయన మంచి వస్త్రాలలో చుట్టబడాలి, పోయి ఆయన బెత్లెహేములో ఎందుకు పుడతాడు, లేదా ఆ పశువుల పాకలు ఎందుకు పుడతాడు ఆయన? హల్లెలూయా. వర్తమానం వస్తే ఎక్కడో ఆ ఎల్లనగర్లో ఉండే ఆ ముఖ్య వీరు దగ్గరికి ఎట్లా వర్తమానం వస్తుంది? మేము బైబిల్ ట్రైనింగ్లు చేసినాం, మేధావులం, పండితులం, అట్లెట్లయితుంది? నిజమేనా కదా? ఏంటి సార్, ఆ బండి పంచర్లు చేసి ఆయనకి ఎట్లా తెలుస్తుంది? పోనీ ఆయనకి ఏమన్నా చదువు వస్తుందా? ఎంత పిట్ట కథ, కట్టు కథ. ఎవరికి చెప్పుకుంటారా మీరు కబుర్లు? ఆ రోజు అదే, ఈరోజు అదే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు వచ్చి అంతా గడిబిడి సంఘాలన్నిటినీ గందరగోళం చేశారు. 7వ దూత వర్తమానం, 7వ దూత వర్తమానం, పక్షిరాజు వర్తమానం. హల్లెలూయా. వాళ్ళందరూ కలవరపడ్డారు. అప్పుడు ఏ రోజుకు నిద్ర పట్టగా
అసలు ఏంటిది వీళ్ళు చెప్పేది చూద్దామని చెప్పి ఆ శాస్త్రులను పరిశీలన మత పెద్దలను పిలిచి అసలు యూదుల రాజు ఎక్కడ పుడతాడు వాక్యం చదివించాడా? మీకా గ్రంథాన్ని చదివారా వాళ్ళు? ఓ అల్పమైన బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో అల్పమైన దానవు కావు, నిన్ను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. వాక్యాన్ని చదివారు గాని మళ్ళీ ఏమన్నా జోలికి పోయారా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే దేవుడు ఏం చేశాడు, వాళ్ళు నమ్మరు కాబట్టి వీళ్ళ దగ్గరికి ఆయన దూతను పంపించకుండా ఇప్పుడైనా ఈ యొక్క అమాయకులైన దీనులైన గొర్రెల కాపరుల దగ్గరికైనా తన వర్తమానాన్ని పంపించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో ఆ జ్ఞానులు వచ్చే కార్యాన్ని మీరు ఒకసారి చూడండి. ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయమా? చదవండి సార్, లేట్ చేయకుండా త్వరగా చదవండి. తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో వచ్చినాం? 2వ అధ్యాయం 9వ వచనమా? రాజైన హేరోదు దినములయందు హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు. అందుకొరకు మీకు ఇప్పటికే అర్థమవుతుందా? దేవుడు ఆయన పుట్టినప్పుడు పరలోకం నుండి వీళ్ళ దగ్గరికే మహిమలో నుంచి దూతను పంపించడానికి కారణం ఏంటిది? వారు నమ్మరు కాబట్టి అక్కడికి పంపించాడు ఆయన. అందుకొరకే ఈరోజు ఈ బడా పాస్టర్లు నమ్మరు కాబట్టి ఈ గడియ వర్తమానం ఆయన మనకిచ్చాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి నువ్వు వర్తమానాన్ని నీ హృదయానికి హత్తుకోవాలి. నువ్వెంతో ధీరుడుగా జీవించాలి, చాలా సామాన్యమైన వానిగా జీవించాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఈ వర్తమానాన్ని బట్టి నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఆ గొర్రెల కాపురు ఎట్లయితే ఆనందభరితులయ్యారో, సంతోషించారో, అదేవిధంగా నీ జీవితంలో అదే ఉండాలి. మనము డబ్బు కొరకు రాలే ఇక్కడికి, నిజమేనా? డబ్బుతో మనకు సంబంధం లేదు. హల్లెలూయా. చదవండి సార్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము. చూడండి, ఈ యెరూషలేము ఈ మత కేంద్రానికి దూరంలో కొండ ఉన్నది. ఆ కొండ దగ్గరికి ఆయన ఈ కొండ ప్రాంతానికి వర్తమానం పంపించాడు. రెండోది, ఈ యొక్క మత కేంద్రం ఇది. మరి నక్షత్రం కనిపిస్తే పోనీ వీళ్ళ దగ్గరికి దూతను పంపలేదు ఆయన, వీళ్ళకు నక్షత్రాన్ని కూడా చూపించలేదు ఆయన. కానీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఎక్కడో తూర్పులో ఉన్న, నిజమేనా, ఆ జ్ఞానులకు నక్షత్రం కనిపించింది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ జ్ఞానులు దేని కొరకు కనబెడుతున్నారు? వాక్యం కొరకు కనబెడుతున్నారు. యాకోబులో నక్షత్రం పుట్టును, యాకోబులో నక్షత్రం ఉదయించును. ఆ వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు ఆ ప్రతి నక్షత్రపు కదలికను వారు గమనిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అది వాక్యం, అది ప్రవచనం అది. కానీ వీళ్ళు మాత్రం ఆ యొక్క ఆ మత కేంద్రము, ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి, వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉన్నది, వీళ్ళ దగ్గర వాక్యం ఉన్నది, ప్రతి వారం వారు వాక్యాన్ని ధ్యానం చేస్తారు. కానీ ఆ నక్షత్రమును గురించిన సంగతి వీరికి తెలియదు. ఆయన బెత్లెహేములో కన్యక గర్భాన జన్మించిన సంగతి వీరికి అర్థం కాకుండా పోయింది. ఈరోజు కూడా అంతేనా? మత కేంద్రాలు ఎన్నో ఉన్నాయి భారతదేశం నిండా, ప్రపంచం నిండా ఎన్నో మత కేంద్రాలు ఉన్నాయి. ప్రవచనం లేదా? ఏమని ప్రవచనం? యెహోవా మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియాను పంపిస్తారనే ప్రవచనం. కానీ ఆ రోజు ఈ యెరూషలేము ప్రజలను నమ్మలేదు, ప్రధాన యాజకులు నమ్మలేదు, శాస్త్రులు, పరిసయ్యులు, ధనవంతులు ఎవరు నమ్మలేదు ఆ రోజు. కానీ ఈ కొండ ప్రాంతంలో ఉండే సామాన్యులు నమ్మారు. కేవలం ఈ జ్ఞానులు ముగ్గురు మాత్రం నమ్మారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ప్రవచనం వీళ్ళదే కదా,
ప్రవచనాలన్నీ ఎవరి అని పౌలు గారు చెప్పాడు? ప్రవచనాలన్నీ యూదులవి. సరే, 9వ అధ్యాయము 4వ వచనం, రోమా పత్రిక. ఎందుకంటే మనకు ఇంకా బుద్ధి మాంద్యం ఉంది కాబట్టి చదవండి త్వరగా. 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. అది బైబిల్ వాగ్దానాలన్నీ వీరివే. కానీ ఆ వాగ్దానాలను దేవుడు వీరికి చేసిన ఆ వాగ్దానాలు చెప్పండి సార్, చెప్పండి అమ్మా, ఆ వాగ్దానాలు వాళ్ళు నమ్మలేదు. కానీ ఎక్కడో వేల కిలోమీటర్లు ఉన్న ఈ సామాన్యులు వీళ్ళకి చదువుతో పని లేదు, కానీ ఆ వాక్యంతో పని, ఆ నక్షత్రపు కదలిక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ జ్ఞానులు కూడా నక్షత్రపు కదలిక, ఆయన నక్షత్రమును వెంబడించుట, ఆయన నక్షత్రమును చూచుట, అదే నీకు ప్రధానమైనది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకు ఈ నక్షత్రము వాగ్దానం వాళ్ళది. నక్షత్రం జన్మించినప్పుడు, ఆ నక్షత్రం ఉదయించినప్పుడు వీళ్ళకి కనిపించాలి. కానీ ఆ నక్షత్రం కూడా వీళ్ళకి కనిపించకుండా పోయింది. కారణం ఏంటంటే వీళ్ళు వాక్యం చదివేవారు తప్ప దాన్ని అసలు పట్టించుకోరు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? వీళ్ళు వాక్యం చదివేవారే తప్ప దాన్ని అసలు పట్టించుకోరు. ఈరోజు కూడా అంతేనా? బడా పాస్టర్లు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందాలని చదువుతారే తప్ప అలాగ వారు బాప్టిసం ఇవ్వరు, అలాగ వారు తీసుకోరు, దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. అందుకొరకే దేవుడు ఆ వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయన యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందుట మనకిచ్చాడు. ఆయన అందులో పాపక్షమాపణ పొందే ఆ కృపను మనకిచ్చాడు. ఆయన ఓ దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన ఆ రోజు మారలేదు, ఈ రోజు మారలేదు. ఆయన హల్లెలూయా. సోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు తెలుసా? ఆ రోజు ఆ కొండ ప్రాంతంలో ఉండే ఆ దీనులను చూసిన దేవుడు. హల్లెలూయా. మరి వారు ఎందుకొరకు రాశారు ఆ పాట? కానీ అందులో ఆ మొదటి పల్లవిన చరణం ఏదో అంటారు, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడన్నా యేసు చూస్తున్నాడన్నా, కళ్ళల్లో కన్నీరు. నువ్వు ఎంత పేదవాడవైనా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకెంత డబ్బు లేకపోయినా దేవుడు చూస్తున్నాడు. నీకు ధనం ఉండనక్కర్లేదు, కానీ ఆయన వాక్యం కొరకైనా ఆ వేదన ఉంటే నీకు చాలు. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దేవుడు మారాడా? ఆయన ఏమీ మారలేదు. ఆయన ఆ రోజు ఆ జ్ఞానులను దాటిపోయిన దేవుడు, ఆ డబ్బున్న వారిని దాటిపోయిన దేవుడు ఈరోజు పేదరాలైన నిన్ను దాటిపోలేదు. ఆయన గుర్తింపు లేని నిన్ను దాటిపోలేదు. ఆయన ఇంకా ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి. ఆ బోయాజు కనులు రూతును చూచినట్టుగా గొప్ప బోయాజు కనులు ఈ సామాన్యులను చూస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు డబ్బుతో పనిచేయడు. ఆయన ఒకవేళ డబ్బుతో పనిచేసేది ఉంటే సతీష్ అన్న గారు పరలోకానికి ఎప్పుడో కబ్జా చేసేవాడు. ప్రవీణ్ అన్న ఎప్పుడో డేరాలు వేసేసేవాడు అక్కడ. నిజమేనా? ఈ శాంద్ర కిమయాలు అందరూ అక్కడ డేరాలు వేసేసేవాళ్ళు. కానీ ఆయన దీన హృదయాన్ని వెతుకుతున్నాడు. ఆయన ఆ రోజు ఆయన జన్మించాలంటే అతి దారుణమైన రోత ఉన్న పశువుల పాకను వెతికాడు. ఆయన ఈ రోజు కూడా అంతే. ఎవరు చెడ్డవారిగా ఉన్నారో వారిని వెతుకుతున్నాడు ఆయన. ఎందుకంటే వారికి ఆయన గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఆ పశువుల పాక ఈ రోజుకు మాట్లాడబడుతూ ఉన్నది. కారణం ఏదనగా హల్లెలూయా, ఆయన అక్కడ జన్మించాడు కాబట్టి ఈరోజు ఆయన నీలో జన్మించాలని కోరుకుంటున్నాడు. ఆయన
నీకు ఒక గొప్ప గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఓ, ఈ కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత మధురమైన స్టోరీ ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమేనా? ఇందులోకి ఒక మేక వస్తే దెబ్బకి అది చచ్చిపోతుంది, ఎందుకంటే ఈ అరుపులకు ఈ మేకలు బతకవు. ఈ శబ్దం ఎవరిది? ఇది గొర్రెల శబ్దం, ఇది ఆ యొక్క పక్షిరాజు శబ్దం ఇది. హల్లెలూయా. ఏం లేదు అయ్యగారు, ప్రియ సహోదరి, దేవుడు నేను సమృద్ధిగా దీవిస్తాడనగానే ఆమె కూడా మేకప్ రాలకుండా అట్లే బొమ్మలాగా కూర్చొని అట్లే వెళ్ళిపోయి వీళ్ళకట పరలోకం వేశాడట ఆయన. పాతాళం కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. అరవాలి దేవుని కొరకు. వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేసాయన్నాడు ఆయన. లేదు సార్, మా సిగ్గేస్తుంది, ఎందుకు అరుస్తాం మేము, మాకు ఆమెనెందుకు, మా హృదయంలో లేడా? అవును, మా చిన్నగారు అదే అంటాడు, నేను తాగినా నా హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆయన అదే మాట అని నువ్వు అదే మాట అంటే ఎవరి హృదయంలో లేడు దేవుడు? అందరు చెప్పే మాట అదే. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతున్నది ఆ వాక్యము? కాబట్టి దేవుడు ఇప్పుడు ఆయన చదవండి, సారీ, వాక్యం చదవండి, అది చదవండి. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ఆ నక్షత్రము ఉద్భవించిందంటే, జన్మించిందంటే అక్కడ ఆ యూదుల రాజు పుట్టాడని అర్థం. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? కట్టుకథ చెప్పలే, ప్రవచనాన్ని చెప్పారు. మేము తూర్పున ఆయన నక్షత్రమును చూచి ఆయన ఆరాధింపవచ్చాము. హల్లెలూయా. మా జీవితానికి అదే సార్థకము. మేము ఆయనను సాగిలపడాలి, ఆయనకు ఆరాధన చేయాలి, మా కానుకలు ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఓ, ఆయన ఎక్కడా? హల్లెలూయా. ఆ యెరూషలేము అంతా పిన్ డ్రాప్ సైలెన్స్, కలవరం. మనకు తెలియకుండా ఎక్కడో తూర్పున ఏంటిది ఇది? వీళ్ళెవరో పిచ్చోళ్ళే ఉంటారు. హల్లెలూయా. కానీ హేరోదులో మాత్రం గుబులుగా వీడు వచ్చినోడు, పుట్టినోడు పెద్ద, మరి నన్ను తన్ని నా సింహాసనం లాక్కుంటాడో అని వాడి భయం. వాడు అప్పటికే ముసలోడు, వానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలా? యేసు ప్రభు ఒకవేళ సరే అనుకుందాం, వాడి ఆలోచన ప్రకారమే యేసు ప్రభుకు 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీడు ఉంటాడా భూమి పైన? చచ్చిపోతాడు. కానీ దయ్యం అట్లాంటిది, తొందరపాటు నిర్ణయాలు వాడివి. హల్లెలూయా. ఇంకింది చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అర్థమవుతుందండి? ఇప్పుడు క్రిస్మస్ లేదనంటే కలవరపడ్డమే తప్ప, లేదు దీన్ని మనం చేయకూడదని విడిచిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ రోజు వాళ్ళు ఏమన్నా కలవరపడ్డారు. కానీ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో మనం అక్కడికి పోదామని అనుకున్నారా? వాక్యం చదవడంతో సంబరం కాదు, ఆ నెరవేర్పును కూడా నువ్వు చూడాలి, అక్కడికి వెళ్ళాలి. చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, అది చూడండి, ఈ మత కేంద్రంలో ఇప్పుడు ఏం చేశాడు ఆయన? వీళ్లకు నక్షత్రం పుట్టినా కానీ వీళ్లకు తెలియకుండా పోయింది. ఈరోజు పెద్ద పెద్ద వారికి అన్ని తెలుసని అనుకుంటున్న సోదరి సోదరులారా, మీరు పప్పులో కాలేయట్లేరు కానీ పాతాళంలో కాలేస్తున్నారు. పెద్దవారికి దేవుడు అస్సలు తన్ను తాను బయలుపరచుకోడాయినా, ఒకవేళ ఈరోజు ఉన్న ఈ బడా సేవకులకైనా, ఈ యూనివర్సిటీ కట్టిన వారికి, బైబిల్ స్కాలర్లకు, పండితులకు, ఈ యొక్క డిబేట్లు పెట్టే వారికి, 100 మంది పాస్టర్లు పోగు చేసి ఆ జ్ఞానం నేర్పించే వారికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటే దేవుడు అన్యాయసుడైతాడు. ఆ రోజైనా వారికి బయలుపరచలేదు ఆయన, ఈరోజు వీళ్లకు బయలుపరచడు ఆయన. హల్లెలూయా. నిజమేనా?
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులు అంటే ప్రజలకు వాక్యాన్ని చదివి వినిపించేవారు. ప్రధాన యాజకులకు మించిన వాళ్ళు ఇంకా లేరుగా. పెద్ద పెద్దోళ్ళే వచ్చారు అక్కడికి. ప్రధాన యాజకులు వచ్చారు, ప్రజల నుండి శాస్త్రులు వచ్చారు. అందరినీ సమకూర్చి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరినీ రాజు సమకూర్చాడు. ఏ రాజు? హేరోదు రాజు సమకూర్చాడు. అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఈ జ్ఞానులు ఏం చెప్తున్నారు? యూదుల రాజుగా పుట్టాడని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అసలు ఆయన యెరూషలేములో పుడతాడా, ఎక్కడ పుడతాడా ఆయన? హల్లెలూయా. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యూదయ దేశంలోని బెత్లెహేములోనే ఆయన జన్మించాలి. ఆమేన్. హల్లెలూయా. చదవండి. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏంటిదట? యూదా ప్రధానులలో అంటే ఆ యొక్క గిల్గాలు, బేతేలు, హెబ్రోను, యెరూషలేము ఇవన్నీ ప్రధానమైన కేంద్రాలు. అయితే ఈ బెత్లెహేము అనేది చాలా చిన్నది. అయితే నీవు ఆ పెద్ద పెద్ద పట్టణాలకు నువ్వేమి తీసిపోయే దానివి కాదు. హల్లెలూయా. నువ్వెంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి రావాలి? ఆ చిన్న బెత్లెహేములో నుండి రావాలి. దేవుడు ఆ చిన్న దాన్ని ఎన్నుకున్నాడు. ఆయన దేవుడు ఎప్పుడు కూడా ఆయన పెద్ద వాటిని ఎన్నుకోడు. ఆయన అందుకొరకే హెబ్రోన్ అంటే ఇప్పుడున్న ఈ సంస్థ హెబ్రోన్ గురించి కాదు నేను మాట్లాడేది. ఆ రోజున హల్లెలూయా. ఆ రోజున గిల్గాల్ పట్టణం, ఆ బేతేలు పట్టణం, ఆ యెరూషలేము మత కేంద్రము అవన్నీ పెద్ద పెద్దవి. దేవుడు వస్తే అక్కడికి రావాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన అల్పమైన, చాలా స్వల్పమైన ఆ చిన్న బెత్లెహేమును ఎన్నుకున్నాడు ఆయన. ఈరోజు కూడా అంతేనా? చిన్న మందా, భయపడకుడి, దేవుని రాజ్యం అనుగ్రహించుట నా తండ్రి చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన చిన్నదాన్ని ఎన్నుకుంటాడు. ఆయన అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అది కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన చిన్న సామాన్యమైన ప్రజలలో ఉంటాడు. ఆయన ఆ యొక్క గుర్తింపు లేని ఆ యొక్క ప్రజల మధ్యలో ఉంటాడు. ఆయన ఆ రోజు వీళ్ళందరూ పుట్టాలి, లేకపోతే ఆ పెద్ద పట్టణాల్లో పుడతారనుకున్నారు. కానీ ఆయన ఆ చిన్న పట్టణంలో పుట్టాడు. ఆయన ఆ యొక్క మారుమూల ప్రాంతమైన ఆ బెత్లెహేములో పుట్టాడు. ఆయన హల్లెలూయా. మనుషుడు పెద్ద రూపాన్ని చూస్తాడు, పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆ సమూయేలు నిజమేనా? ఆ యొక్క ఇతరులైన దావీదు యొక్క అన్నలను చూశాడు ఆయన. కానీ దేవుడు చిన్నవాడైన దావీదుని ఎన్నుకున్నాడు. ఆయన మారాడేమన్నా? కాబట్టి ఆ చిన్న బెత్లెహేమును ఎన్నుకున్నాడు ఆయన. చదవండి సార్. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనిరి. మరి ప్రవక్తల మాటలు నమ్మాలా లేదా? అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా చేసుకుంటున్నారా? ఈరోజు కూడా అంతేనా? ప్రధాన యాజకులు చదివారు, ఆ యొక్క శాస్త్రులు చదివారు, ఆ ప్రజలందరూ ఆ మాటలు విన్నారు. చదవడం పూర్తిగా అయిపోగానే ప్రధాన యాజకుడు వెళ్ళిపోయాడు. ఏముందనంటే, ఏంటి సార్ మాకు అంత పెద్ద మైండ్ ఉందనుకుంటున్నారా? పిచ్చుక లాంటి మా పైన ఇవన్నీ ఎందుకు సార్? ఆయన ఎక్కడ పుడితే మాకేంటిది, ఎవరు వస్తే రాకపోతే మాకేంటిది? అదేనా అవసరమేనా మనకిది? మీరు దేవుని బిడ్డలైతే మీకు కావాలి ఇది. ప్రధాన యాజకుడు తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు, శాస్త్రులు తన గృహానికి వెళ్ళిపోయాడు.
యెరూషలేం ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమైపోయారు. కానీ హేరోదు ఏమన్నాడనంటే ఆ జ్ఞానులతో, మీరు వెళ్ళండి, ఆ బెత్లెహేముకి వెళ్ళండి, వెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ జాడ వచ్చి నాకు చెప్పండి. ఇప్పుడు వాక్యం చదివిన తర్వాత ఈ ప్రధాన యాజకుడు పట్టింపు కలిగి ఉండాలి. వాక్యం చదివిన తర్వాత ఆ యొక్క శాస్త్రులు పట్టింపు కలిగి ఉండాలి. ఆ ప్రజలందరూ విన్న వాక్యం గురించి దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ జ్ఞానుడు ప్రయాణమైనప్పుడు ఈ జ్ఞానుడు నక్షత్రాన్ని చూసినప్పుడు హల్లెలూయా, ఈ యెరూషలేమును విడిచిపెట్టంగానే వారికి ఎవరు కనిపించారు? నక్షత్రం కనిపించింది. ఈరోజు మనకు నక్షత్రం ఎప్పుడు కనిపించింది? ఎప్పుడైతే మన యొక్క బంధువులను విడిచిపెట్టామో, మన 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 యొక్క తప్పుడు సంఘాలను విడిచిపెట్టామో అప్పుడు నక్షత్రం మనం కనిపించింది. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానులు ఈ యొక్క యెరూషలేమును దాటంగానే వారికి ఆ యొక్క నక్షత్రం మరలా కనిపించింది. ఈ జ్ఞానులు ఒక్కరే పోవాలా ఇప్పుడు ఇక్కడికి? లేదా ఈ బెత్లెహేముకి కేవలం ఈ జ్ఞానులు మాత్రమే పోవాలా? చెప్పండి. ఈ బెత్లెహేముకి ఎవరెవరు రావాలి? ఈ జ్ఞానులతో పాటు ప్రధాన యాజకుడు రావాలి, ఈ జ్ఞానులతో పాటు ఆ శాస్త్రులు రావాలి, ఈ జ్ఞానులతో పాటు ఆ ప్రజలందరూ రావాలి. హల్లెలూయా. ఈ వర్తమానం మనకొక్కరికేనా? ఇది ప్రతి క్రైస్తవునికి ఇది. కానీ ఆ రోజు ఎట్లయితే రాలేదో ఈ రోజు కూడా అదే రావట్లేదు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రవక్త అన్నాడు, దయ్యము మారలే, ప్రజలు మారలే, దేవుడు మారలే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయ్యం వాడు మారకుండా అట్లే ఉన్నాడు, ప్రజలు మారకుండా అట్లే ఉన్నారు, దేవుడు అస్సలే మారకుండా ఆయన తన విధానంలో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయి సప్పిడి లేకుండా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమైపోయారు. ఆ వాక్యం ఉంటే ఉంటుంది వాయ్. ఏమో అన్నీ నమ్మాలా మనం? మన ప్రధాన యాజకుడు గారే పోవట్లేరు, మన సతీష్ అన్నకు విలియం బ్రెనామ్ ఎవరో తెలియదు. ఎవరు ఆయన పంచర్ వేసుకుంటాడట, జాన్ అట, ఆయనకు తెలుసా? ఊరుక. హల్లెలూయా. ఇంకో ఆయన జ్ఞాపకం సరిగా ఉండదు, బుక్ వీరట, ఒక సామాన్ ఒక చోట పెట్టి మర్చిపోతాడు ఆయన. ఆయనకు వర్తమానం తెలుసా? ఏడో దూత ఆయనకు తెలుసా? ఊరుకోవయ్యా పిచ్చి మాటలన్నీ. నేను నవ్వు కొరకు చెప్పట్లేను. ఆ రోజు అదే, ఈరోజు అదే. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఏమనుకున్నారంటే, పోయి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళతో మనం పోతే నా హోదా ఏమైపోవాలి? అందరు ప్రజలందరూ, అయ్యగారు మీకు ఎట్లా తెలియలేదు నన్ను అడగరా? నేను పోను. ఈ ప్రధాన యాజకుడు అనుకున్నాడు. ప్రధాన యాజకుడు పోకపోయేసరికి శాస్త్రులు అనుకున్నారు, ఆ పెద్దయ్య గారే పోయినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలో పోయి పెద్దయ్య గారే పోయినప్పుడు మాకేం పని అనుకున్నారు. మరి వాళ్ళిద్దరు పెద్దోళ్ళు పోయినప్పుడు మాకేం పని వాళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. అయితే జ్ఞానులు మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా, ప్రధాన యాజకుడు రాకపోయినా, హేరోదు రాకపోయినా, యెరూషలేం ప్రజలందరూ రాకపోయినా, ఆ యొక్క 1,00,000 మంది రాకపోయినా, హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కానీ జ్ఞానులు తప్పకుండా వెళ్ళాల్సి ఉన్నది. ఎందుకంటే దేవుడు వారిని ఆయన ముందుగా ఎన్నుకున్నాడు. ఆయన నక్షత్రాన్ని వెంబడించేది కేవలం జ్ఞానులు మాత్రమే. అందుకొరకే ఈరోజు జ్ఞానులు ఉన్నారు. మేము ఆయనని నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఎవరిని వెంబడించారు? నక్షత్రాన్ని వెంబడించారు. అది నేరుగా బెత్లెహేము నడిపించింది. బెత్లెహేములో ఉండే చాలా మంది ఆ రాత్రి యేసు పుట్టినప్పుడే చాలా మంది పుట్టారు. కేవు మనంగానే ఏంద్రా శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ కూడా హల్లెలూయా స్తుతి మహిమ
ఎల్లప్పుడు ఇక్కడే కూర్చో ఏంటే కానుకలే అట్లా అనలేదు వాళ్ళు. హల్లెలూయా. మనం ముగ్గురు అండర్స్టాండింగ్ లో ఉండాలి. నక్షత్రం ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉండాలి. ఎక్కడ దేవుని పాటలు పాడుతూ ఉంటే అన్ని చర్చిలకు మనం పోకూడదు. నక్షత్రం ఏ ఇంటి పైన ఉందో. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు ప్రియమైన సహోదరుడా, ఈ పక్షిరాజు వర్తమానం ఎక్కడుందో అక్కడే నీవు ఆరాధన చేయాలి. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఇంటి పైన నక్షత్రం ఉందా? అందుకొరకే మనం ఇక్కడ ఉన్నామా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడా? ఎక్కడైతే దీనులైన ప్రజలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. అందుకొరకే జ్ఞానులు కరెక్ట్గా ఆ నక్షత్రం ఉన్న దగ్గరికి పోయారు. వాళ్ళు ఆ నక్షత్రం కరెక్ట్గా వారిని నడిపించింది. అక్కడ మరియా, ఆ తర్వాత యేసేపు, అక్కడ ఆ పుట్టిన ఆ ఇమ్మానుయేలు అక్కడ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు చాలా సంతోషపడి తమ హృదయాన్ని ఇప్పి తమను తాము సమర్పించుకొని ఆ తర్వాత తమ కానుకలు పాదాల దగ్గర పెట్టి దేవుని వారు ఎంతగానో సాగిలపడి ఆరాధించి హల్లెలూయా అక్కడి నుంచి వారు తమ యొక్క గృహాలకు వచ్చారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందా? అందుకొరకే దేవుడు వీళ్ళకైనా ఏమీ చెప్పలేకపోయాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కేవలము ఆ యొక్క ఎన్నికలో ఉండే వారికి మాత్రమే చెప్పండి ఆ యొక్క మహిమలో నుండి దూతను పంపించాడు ఆయన. ఇప్పుడు చూడండి, చివరిగా నేను చదివి ముగిస్తాను. ఓకే, సమయం అయిపోయింది. అంతటా హేరోదు, అది కాదండి, ఇప్పుడు ఈ పాట మీకు అర్థమైంది కదా? హల్లెలూయా. మనం చదివిన మూలవాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం. కాచుకొని చుండగా ఎవరు వచ్చారు? చూడండి, ప్రభు ఇప్పుడు ఇక్కడికి పంపించాడా? వీళ్ళేమన్నా సామాన్యులా? అక్కడికి పంపలేదు ఆయన. కానీ ఇదిగో ఈ కొండ ప్రాంతంలో ఉండే గొర్రెల కాపురుల దగ్గరికి ఆయన దూతను పంపించాడు. ఆయన ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. భయపడకుడి. హల్లెలూయా. ఆయన ఆ దూత వచ్చి ప్రధాన యాజకుడా, ఓ గొప్ప దేవుని సేవకుడా, ఏం భయపడబాకు అని అనట్లేడు. లేకపోతే ఆ శాస్త్రులతో అనట్లేడు, లేకపోతే ఆ హేరోతో అనట్లేడు, యెరూషలేం ప్రజలతో అనట్లేడు. కానీ హల్లెలూయా, ఓ ఆ యొక్క సామాన్యులైన గొర్రెల కాపరులతో ఆ దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ఈరోజు మనకి ఏదో దూత కాదు, కానీ ఆ గొప్ప ప్రభు దూత మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, భయపడొద్దు, నేను నిన్ను ఎన్నుకున్నాను. కుమార్తె, భయపడొద్దు, నేను నిన్ను ఎన్నుకున్నాను. నిజమేనా? ఎన్నుకున్నాడా? అందుకే మనం ధైర్యంగా ఉండాలి. చదవండి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? దావీదు పట్టణం అంటే బెత్లెహేము. హల్లెలూయా. ఈ బెత్లెహేము ఎవరి ద్వారా కనుగొనబడింది? దీని వెనకాల ఎవరున్నారంటే ఈ బెత్లెహేమును కనుగొన్నది సల్మాను మరియు చెప్పండి రాహాబు. అది చాలా చక్కని ప్రేమ కథ. ఆ సల్మాను ఎవరిని ప్రేమించాడనంటే ఒక వేశ్యను ప్రేమించాడు. హల్లెలూయా. మన గొప్ప సల్మాన్ ఎవరంటే, మన గొప్ప యుద్ధ దూత ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. మనము కూడా వ్యభిచారంలో పాపంలో పుట్టిన వారము. ఆ రాహాబు, నిజమేనా? ఆ రాహాబు సల్మాన్ యొక్క ప్రేమను పొందడానికి గల అర్హత ఏమిటి? ఆమె ఆ కాలపు ఆ గడియ వర్తమానికులను చేర్చుకున్నది.
హల్లెలూయా. ఆమె ఆ యొక్క అందుకొరకే ఆ సల్మాన్ యొక్క ప్రేమకు పాత్రురాలుగా అయినది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సల్మాన్ యొక్క హృదయము ఆమెను ప్రేమించడానికి గల కారణం ఏంటిది? ఆమె ఆ గడియ వర్తమానికులను చేర్చుకున్నది. అదొక్కటే ఆమెను అర్హురాలిగా మార్చినది. హల్లెలూయా. ఈ రోజు ఈ యొక్క మనము కూడా ఆ రాహాబు వంటి వారము. మనల్ని ఆ గొప్ప సల్మానుకు ప్రేమకు పాత్రులుగా చేసినది ఏంటిది? ఈ 7వ దూత వర్తమానం. హల్లెలూయా. ఆ రోజు ఏమైనా మారిందా? ఈ రోజు ఏమైనా మారిందా? హల్లెలూయా. ఈ బెత్లెహేములో సల్మాను రాహాబు ఉన్నారు. అదే బెత్లెహేములో ఎవరున్నారంటే బోయేజు మరియు రూతు ఉన్నారు అక్కడ. ఆ రూతు ఎవరనంటే అన్యురాలు, విగ్రహారాధికురాలు. కానీ బోయేజు యొక్క ప్రేమకు ఆమె పాత్రురాలుగా మారింది. దానికి గల కారణం ఏంటనంటే ఆమె తన అత్తను ప్రేమించుట, దేవుని ప్రజలను ప్రేమించుట. దేవుని ప్రజలను ప్రేమించింది కాబట్టి నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము. అందుకొరకే బోయేజు యొక్క ప్రేమను పొందింది ఆమె. ఈరోజు ఈ సంఘంతో నాకేం పని? చర్చి కొత్త నేను నా అంతటా నేను వస్తా, నాకేం పని లేదు. నేను చీపురు పట్టను, బొచ్చలు రుద్దను. నువ్వు రూతు ఎట్లయితావు? నయోమిని ప్రేమించడు నువ్వు రూతు ఎట్లయితావు? నయోమిని ప్రేమించింది కాబట్టి బోయేజు యొక్క ప్రేమకు పాత్రలుగా మారింది ఆమె. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క బెత్లెహేములో సల్మాను ఉన్నాడు, రాహాబు ఉన్నారు అక్కడ. ఇదే బెత్లెహేములో బోయేజు ఉన్నాడు. ఇదే బెత్లెహేములో రూతు ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క బోయేజు యొక్క కుమారుడు ఎవరు? ఓబేదు. ఇక్కడే జన్మించాడు ఆయన. ఓబేదు యొక్క కుమారుడు యెస్సై ఇక్కడే జన్మించాడు. యెస్సై యొక్క కుమారుడు దావీదు ఇక్కడే జన్మించాడు. ఆ యొక్క దావీదు కుమారుడు కూడా ఎక్కడి నుంచి రావాలి? ఆ బెత్లెహేములోనే జన్మించాలి ఆయన. హల్లెలూయా. బెత్లెహేము అనగా దేవుని రొట్టెల గృహము. బేత్ ఎల్ హేము తెలుసా మీకు? ఎల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు, హేము అంటే రొట్టె. హల్లెలూయా. దేవుని రొట్టెల గృహము. కాబట్టి ఆయనే గొప్ప దేవుని యొక్క రొట్టెల గృహమై ఉన్నాడు. అందుకొరకు ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఆయన అందుకొరకు ఆయన బెత్లెహేమును ఎన్నుకోవాల్సి వచ్చింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందమైన ప్రేమ కథ జరిగిన వాళ్ళు మరి జీవించింది ఈ బెత్లెహేములోనే. అందుకొరకే అన్యురాలైన ఈ రూతును, అన్యురాలైన రాహాబును వివాహం చేసుకునేవాడు కూడా ఇక్కడి నుంచే రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇవన్నీ లోకానికి అవసరమా? క్యాష్ కావాలి. అయ్యగారికి అమ్మగారిని పొగిడితే డబ్బులు రాలుతాయి. సిగ్గు సరం నోటికి ఏమైనా అదుపు ఏమైనా ఉందా? దేవుడిచ్చిన ఆ నోటితో డాడీ మమ్మీ అట. సొంత తల్లిదండ్రులు డాడీ మమ్మీ అని ప్రేమగా పిలవడం చేత కాదు దరిద్రుడా. డబ్బులు ఇచ్చావకు మమ్మీ డాడీ. హల్లెలూయా. మీరు తప్పించుకోరు, రేపు ఖచ్చితంగా పాతాళానికి వెళ్తారు మీరు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాక్యానికి విరోధంగా పులిపీడి దగ్గర నిలబడి బోధించే స్త్రీని మమ్మీ అనడానికి సిగ్గుసరం లేదా? స్త్రీ పులిపీడి దగ్గర నిలబడకూడదని వాక్యం చెప్పలేదా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ముగిస్తాను నేను. చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచిదురని వారితో చెప్పాను. చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు. ఆ దూత ఒక్కడే రాలేదు గాని ఆయన వెనకాల దేవుని ఆరాధించే దూతలు కూడా వచ్చారు. హల్లెలూయా. మరి వర్తమానపు దూత నిజమేనా? ఆ తర్వాత అక్కడ దేవుని స్తుతించే దూతలు ఆ గొర్రెల కాపరులకు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మన మధ్యలో కూడా దేవుని దూతలు ఉన్నాయి తెలుసా? దేవుని దూతలు ఉన్న ప్రదేశంలో బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. చాలా మర్యాదగా పద్ధతిగా ఉండాలి. నిజమేనా? ఎక్కడైతే దీనులు ఉంటారో అక్కడ దేవుని దూతలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క దూతలు వచ్చి పాటలు పాడుతున్నాయి. మొట్టమొదటగా దేవదూతల పాటలు ఎప్పుడు పాడారు? ఓ భూమికి పునాదులు వేసినప్పుడు ఓ దేవుని యొక్క దూతలు కేరింతలతో పాటలు పాడి ఆయనను మహిమపరిచి ఉన్నారు. కానీ ఇప్పుడు రెండవదిగా ఆ కొండ ప్రాంతంలో పాటలు పాడుతున్నారు. ఎందుకంటే దేవుడు అక్కడ నూతన సృష్టిని చేశాడు. ఆయన తన్ను తానైనా నూతన సృష్టిని చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదటి పాట పరలోకంలో, రెండోది ఆ నూతన సృష్టి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ఆ నూతన సృష్టి ఉన్నాడు. ఆ నూతన సృష్టిని ఆయన తన్ను తాను సృజించుకోవడం ద్వారా దేవదూతలు కేరింతలతో ఆ భూమి పైన కొండ ప్రాంతంలో ఆ గొర్రెల కాపుల దగ్గర పాటలు పాడుతున్నాయి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒకరోజు విలియం బ్రన్హాము ఆ యొక్క కుంటివాని కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నిజం 1949లో ఆ యొక్క స్టేడియంలో ఆయన హల్లెలూయా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ పియానో వాయించే ఆ బాలిక దేవుని మహిమపరుస్తూ ఆ పియానో వాయించడం వదిలేసి ప్రభువా స్తోత్రం అని చెప్తా ఉంటే ఆ పియానో తనంతట తాను మోగుతా ఉన్నది. ఓ స్వస్థపరచువాడు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు, వారు పాటలు పాడుతున్నప్పుడు ఎవరు ఆ పియానోను వాయించింది? స్వయంగా ప్రభువే అక్కడికి దిగి వచ్చాడు. హల్లెలూయా. విలియం బ్రన్హాము దీనుడు అక్కడ ఉన్నాడు. ఆయన వెంబడించే దీన ప్రజలు అక్కడ ఉన్నారు. అందుకొరకే దేవుడే దిగి వచ్చాడు. ఆ బాలిక పియానోను విడిచిపెట్టి గంతులు కేరింతలతో నాట్యమాడుతా ఉన్నామే. మనకు మాత్రం ఏం చెప్తాం, ఏం సంతోషం సార్, ఏముంది? నరకానికి పోయేటోడికి ఏం సంతోషం ఉంటుంది? హల్లెలూయా. ఉరి శిక్ష వేసిన వానికి నవ్వురా? రేపే నేను ఉరి వేసేది నవ్వురా అంటే చచ్చేటోడికి ఏం నవ్వు వస్తుంది సార్? కానీ ఎప్పుడు జీవించేవానికి నాకైనా నిత్య జీవం ఇచ్చాడు ఆయన. సోదరుని నిత్య జీవం ఇచ్చాడు ఆయన. నీకు నిత్య జీవం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.